ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ఇప్పుడే అరెస్ట్ అయ్యాను, అప్పుడే నువ్వు ఎలా స్టేషన్కి వచ్చావు? అంటే నేను అరెస్ట్ అవుతున్నట్టు నీకు ముందే తెలుసా? నువ్వు అరెస్ట్ వెనక నీ హ్యాండ్ ఏమైనా ఉందా? లేదు అఖిల్, నేనెందుకు నిన్ను అరెస్ట్ చేస్తాను? విడిపోయినా కూడా నువ్వు నా భర్తవి. ఎప్పటికీ నేను నీ భార్యనే. నార్మల్, నేను అరెస్ట్ అయినట్టు నీకెలా తెలిసింది? సుమంగలి ఆంటీ ఫోన్ చేసి చెప్పింది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేసాను. నేను అరెస్ట్ అవడం నీకు ఆనందంగా ఉంది కదా? నన్ను చూసి ఎగతాళి చేయడానికి వచ్చావు కదా? తాళినెవరైనా ఎగతాళి చేస్తారా అఖిల్? నీకు ఇలా అయ్యిందని నేను బాధపడుతున్నాను. చూడు, నా కళ్ళలో కూడా నీళ్ళొస్తున్నాయి. నీ మొసలి కన్నీళ్లు నా దగ్గర చూపించకు. వెళ్ళ. నేను మొసలైతే నువ్వు తోడలు అఖిల్. నీకు దయాజాలి ఏమీ లేవు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నన్ను కనికరం లేకుండా విడాకులిచ్చి కట్టుబట్టలతో ఇంట్లో నుంచి గెంటేశావు. కట్టుకున్న భార్య కళ్ళెదురుగా ఉండగానే పరాయి అబ్బాయితో ప్రయాణం సాగించావు. దానికోసం నన్ను దూరం చేశావు. ఇప్పుడు ఆస్తి కోసం నీ సొంత అన్నయ్య కొడుకుని చంపాలని చూసావు. నువ్వు నేరస్తుడివి, హంతకుడివి, మానవత్వం లేని మృగానివి. నీ కొడుకును చంపాలనుకున్న హంతకుణ్ణి తిడుతుంటే నన్నే కొడతావా? ఇంకొక మాట అఖిల్ గురించి మాట్లాడితే చంపేస్తాను. చూసారేసే గారు, మీ ముందే నన్ను చంపేస్తానని ఎలా బెదిరిస్తుందో. వెంటనే ఈ మహాతల్లిని కూడా అరెస్ట్ చేసి లోపల వేయండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బెదిరిస్తున్నారేంటి? ఇదే మీ ఇల్లు కాదు. ఇల్లు కాదు కాబట్టే నేను చెంపదెబ్బతో ఆయన మాటలతో చెప్పారు. లేదంటే మెడపట్టి బయటికి గంటేసేవాళ్ళం. ఏంటేసే గారు ఈ దౌర్జన్యం? మీ కళ్ళ ముందే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటారేంటి? న్యూసెన్స్ చేయకుండా వెళ్ళండమ్మా. అతను నీకు డైవర్స్ ఇచ్చానని చెప్పాడు కదా, ఇంకా ఎందుకు ఇక్కడ ఉన్నారు? వెళ్ళండి. అఖిల్, ఆ మాటలు నువ్వు పట్టించుకోవద్దు. నువ్వేంటో మాకు తెలుసు. నువ్వు యాక్సిడెంట్ చేశావని ఆ దేవుడొచ్చి చెప్పినా మేము నమ్మము. బన్నీ నా తమ్ముడు లాంటి వాడు వదినా. అలాంటిది నేను బన్నీని. చాలా బాధగా ఉందన్నయ్య. చెయ్యని తప్పుకి నింద పడింది. ఇది నింద మాత్రమేనని, నిజం కాదని మాకు తెలుసు. నువ్వు బాధపడకు. నీకోసం లాయర్ని మాట్లాడాను. ఆయన బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. నమస్కారం లాయర్ గారు. నమస్తే అండి. లాయర్ గారు, ఏమైంది? బెయిల్ దొరికిందా? లేదు మేడం, అటెంప్ట్ మర్డర్ కేసు కాబట్టి స్టేషన్ బిల్ ఇవ్వడం కూడా కుదరదన్నారు. మరెలా లాయర్ గారు? ఇక కోర్టులోనే బెయిల్ తీసుకోవాలి సార్. రేపటి వరకు అఖిల్ స్టేషన్లోనే ఉండక తప్పదండి. సారీరా, ఈ ఒక్కరోజు నువ్వు స్టేషన్లో ఉండు. రేపే నేను బయటికి తీసుకొస్తాం. పర్లేదన్నయ్య, నేను తప్పు చేయలేదని మీరు వదినా నమ్మితే చాలు. నీపై నాకు ఆ నమ్మకం ఉంది అఖిల్. ఎవరు తప్పు చేశారో వాళ్ళని కనిపెడతాం. రేపటికల్లా నిన్ను బయటికి తీసుకొస్తాం అఖిల్. ధైర్యంగా ఉండు. థ్యాంక్ యూ వదినా. నమస్తే సార్. నమస్తే. నేను చెప్పాను కదనే, తనే. నేను చెప్పిన ఫుటేజ్ తెచ్చారా? తెచ్చాను సార్. ఇవ్వండి. ఇదిగోండి సార్. అన్నీ ఉన్నాయిగా? ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సార్. వసు గారు, ల్యాప్టాప్ తీసుకురండి.
యాక్సిడెంట్ చేసిన వాణ్ణి ట్రాఫిక్ పోలీసులు ఆపి ఏదో విషయంగా ఫైన్ వేస్తున్నారు. ఎస్, వాడు దొరికాడు అభి. ట్రాఫిక్ పోలీసులు చలాన్ రాస్తున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే చలాన్ లిస్ట్లో వాడి డీటెయిల్స్ దొరుకుతాయి. అలా వాడిని పట్టుకోవచ్చు. వెరీ గుడ్ ఐడియా అన్నయ్య. వసు గారు, మనం వెంటనే ఆ ట్రాఫిక్ పోలీసులను కలవాలి. పదండి, వెళ్ళొస్తాం అన్నయ్య. భగవంతుడా, నా బిడ్డని క్షేమంగా బయటికి తీసుకురా, నా కొడుకుని విడిపించు. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పండి సార్. 3 days బ్యాక్ ఈ జంక్షన్లో మీరు ఒక బైక్ పర్సన్కి ఫైన్ వేశారు. చూడండి, ఇదే ఆ బైక్. ఆ పర్సన్ డీటెయిల్స్ తెలిస్తే కాస్త చెప్పగలరా ప్లీజ్? మీరెవరు? ఆ బైక్ డ్రైవింగ్ చేసిన వాడు మా అబ్బాయిని యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. తనని పట్టుకోవాలి. మేము రోజు చాలా మందికి ఫైన్లు వేస్తాం. వారిలో ఎవరని చెప్పగలం? మీరు ఫైన్ రాసిన చలానా బుక్లో ఆ బైక్ నంబరు, ఆ పర్సన్ వివరాలు ఉంటాయి కదా, అవి చూసి చెప్పండి ప్లీజ్. కుదరదు సార్, ఇప్పుడు నేను డ్యూటీలో ఉన్నాను. ప్లీజ్, కాస్త అర్జెంట్ అండి. మీరు అతని డీటెయిల్స్ చెబితే మాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి. ఇప్పుడు టైం లేదు మేడం, తర్వాత రండి. వెళ్ళండి. ఏ రాజు, సార్. ఏంటి గొడవ? హలో అభిరామ్. జయదేవ్, మా ఫ్రెండ్ అండి. రండి వసు గారు. హాయ్ జయదేవ్. హా, నువ్వేంటి ఇక్కడ? ఏంటి విషయం? ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు జయదేవ్, మాకు పర్సన్ డీటెయిల్స్ కావాలి. 3 days బ్యాక్ ఇదే సర్కిల్లో ఆ పర్సన్కి ఫైన్ వేశారు. ఆ బైక్ నంబర్ మా దగ్గర ఉంది. మీరు రాసిన చలానాలో ఆ బైక్ నంబరు, అతని వివరాలు ఉంటాయి కదా. తప్పకుండా అన్ని వివరాలు నోట్ చేస్తాం. ప్లీజ్ సార్, చలానా బుక్ చూసి అతని వివరాలు మాకు చెప్పండి. వాడు మా అబ్బాయిని యాక్సిడెంట్ చేసి పారిపోయాడు. ఐఎమ్ సారీ అభిరామ్. రాజు, సార్. ఆ చలానా బుక్ తీసుకురా. అలాగే సార్. ఇదిగోండి సార్. అవును, కొత్త బుక్ తీసుకొచ్చావేంటి? 3 days బ్యాక్ బుక్ తీసుకురా. నిన్నటితో మంత్ ఎండ్ అయిపోయింది సార్. ఆ బుక్ స్టేషన్లో పెట్టేశాను సార్. ఈ బుక్ ఈ మంత్ది. ఓకే, సారీ అభిరామ్. మీరు రేపు రాగలరా? స్టేషన్ నుంచి లాస్ట్ మంత్ చలనా బుక్ తెప్పించి అతని డీటెయిల్స్ మీకు ఇస్తాను. థ్యాంక్ యూ జయదేవ్. ప్లీజ్ మర్చిపోవద్దు, రేపు మార్నింగ్ వస్తాను. షూర్. ఎందుకైనా మంచిది, రేపు వచ్చేటప్పుడు నాకు ఒకసారి కాల్ చేసి రండి. షూర్. థ్యాంక్ యూ సార్. రేపు ఈ పాటికి వాడెవడో తెలిసిపోతుంది కదండి. వెంటనే వాడిని లోపల వేయించి అఖిల్ని బయటకు తీసుకురావాలి. ఎగ్జాక్ట్లీ. సరే జయదేవ్. ఇట్స్ ఓకే, మై ప్లెజర్. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.